వెల్కమ్ టు ప్రైమ్ టైమ్ అనాలిసిస్. తెలంగాణలో అధికారం మారిపోయి నెల రోజులు దాటింది. బీఆర్ఎస్ పార్టీ అధికారం కోల్పోయింది, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. అయితే అధికారం కోల్పోయిన బీఆర్ఎస్ పార్టీ గత కొద్ది రోజులుగా కూడా తెలంగాణ భవన్లో ఈ నెల 3వ తేదీ నుంచి వరుసగా లోక్సభ నియోజకవర్గాల వారీగా సమావేశాలు నిర్వహిస్తుంది. కార్యకర్తలు, నాయకుల నుంచి అభిప్రాయాలు తీసుకుంటున్నారు. హరీష్ రావు, కేటీఆర్ ఇద్దరు కీలక నేతలు కూడా ఈ సమీక్ష సమావేశాల్లో పాల్గొంటున్నారు. ఈ రోజుకి మొదటి విడత సమీక్ష సమావేశాలు పూర్తయ్యాయి. 10 లోక్సభ నియోజకవర్గాల పరిధిలో సమీక్షలు ముగిశాయి. అయితే ఈ సమీక్షల తర్వాత బీఆర్ఎస్ పార్టీ అంతర్మదనం ఒక కొలిక్కి వచ్చినట్లు మనకు అర్థమవుతుంది. గత ఎన్నికల్లో, అసెంబ్లీ ఎన్నికల్లో 3వసారి అధికారంలోకి వస్తున్న బీఆర్ఎస్ పార్టీకి భంగపాటు ఎదురైంది. ఈ భంగపాటుకు ప్రధానంగా 10 ప్రధాన కారణాలని గుర్తించింది బీఆర్ఎస్. అటు మరోవైపు అధికారంలోకి వచ్చి నెల రోజులు దాటింది కాంగ్రెస్ పార్టీ. సీఎం రేవంత్ రెడ్డి కూడా ఢిల్లీ వెళ్లారు, పదవుల పంపకాన్ని చేపట్టారు. ఢిల్లీలో పార్టీ పెద్దలతో చర్చిస్తున్నారు. అటు ఎమ్మెల్సీలు, ఇటు కార్పొరేషన్లు, ఆ నియామకం కసరత్తు ఓవైపు జరుగుతుంది. ఇంతకీ బీఆర్ఎస్ పార్టీ గుర్తించిన 10 కారణాలేంటి? ఆ కారణాలు గుర్తించిన బీఆర్ఎస్ పార్టీ ఏకంగా వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఈ ఓటమికి తానే బాధ్యుందంటూ కూడా ప్రకటించారు. జవాబుదారీతనంగా బాధ్యత వహిస్తున్నానంటూ, అలాంటి పొరపాట్లు గతంలో జరిగిన 10 కారణాలు ఏవైతే ఉన్నాయో ఆ పొరపాట్లు మళ్ళీ జరగకుండా పూర్తి బాధ్యత తీసుకుంటాను, చాలా జాగ్రత్త పడతాను అంటూ కూడా ప్రకటించారు. ఇంతకీ ఆ 10 కారణాలేంటి? 1 by 1 బీఆర్ఎస్ పార్టీ గుర్తించిన కారణాలేంటి? ఆ 10 కారణాలలో ఏ కారణం వల్ల పార్టీ ఓడిపోయిందని బీఆర్ఎస్ భావిస్తుంది? మనం స్క్రీన్ పైన చూస్తున్నాం. ముఖ్యంగా 10 ఏళ్లుగా కూడా పరిపాలన మీద ప్రధానంగా దృష్టి పెట్టాం. కార్యకర్తలను, పార్టీని పట్టించుకోకపోవడమే ప్రధాన కారణంగా, మొదటి కారణంగా గుర్తించారు. కేవలం పరిపాలన, అభివృద్ధి ఈ కార్యక్రమాలపైనే ప్రభుత్వం అంతా ఫోకస్ పెట్టింది. పార్టీని కానీ, పార్టీ కార్యకర్తలను కానీ పట్టించుకోలేదు. దాంట్లో పార్టీ కార్యకర్తలు తీవ్ర అసహనానికి, అసంతృప్తికి గురయ్యారు. ఆ ప్రభావం ఎన్నికల్లో ఓటమికి ప్రధాన కారణంగా బీఆర్ఎస్ గుర్తించింది. ఆ విషయాన్ని స్వయంగా పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అంగీకరించిన కారణం ఇది. ఇక రెండవ కారణం చూద్దాం. రెండవ కారణం ముఖ్యంగా పార్టీలో సంస్థాగత నిర్మాణం అనేది సరిగ్గా జరగలేదు. అంటే పార్టీలో గ్రామ శాఖ కానీ, మండల శాఖ కానీ, జిల్లా శాఖ కానీ, ఒక రాష్ట్ర కార్యవర్గం కానీ ఒక పద్ధతిలో లేవు. ఎక్కడ కూడా అధ్యక్షులు, కొన్ని దగ్గర అధ్యక్షులు ఉంటే కొన్ని దగ్గర సభ్యులు లేరు, మరికొన్ని దగ్గర సభ్యులు ఉంటే కరెక్ట్ అధ్యక్షులు లేరు. ఇలాంటి వాతావరణం ఉంది. గ్రామ స్థాయి నుంచి కూడా రాష్ట్ర స్థాయి వరకు పార్టీ నిర్మాణం అనేది సరిగ్గా లేదు. ఆ విషయాన్ని 10 ఏళ్ల తర్వాత బీఆర్ఎస్ గుర్తించింది ఈ సమీక్షా సమావేశాల్లో. దానికి కూడా తానే బాధ్యుందంటూ కేటీఆర్ ఒప్పుకున్నారు. వర్కింగ్ ప్రెసిడెంట్గా ఈ విషయంలో తాను ఫెయిల్ అయ్యానని ఆయన అంగీకరించారు. ఇక 3వ కారణం ముఖ్యంగా ఇతర పార్టీల నుంచి వచ్చిన వారిని వినియోగించుకోవడంలో, వాళ్ళ శక్తి సామర్థ్యాలు ఉపయోగించుకోవడంలో సరిగ్గా ఉపయోగించుకోలేకపోయాం. అదే సమయంలో కొంతమంది ఉద్యమకారులకు కూడా పదవులు ఇవ్వలేకపోయాం. ఆ 2 ప్రధాన కారణాలు. దాంతో అటు కొత్తగా వచ్చిన వాళ్ళు కానీ, ఇటు మొదటి నుంచి పార్టీలో ఉన్నవారు, ఉద్యమకారులు కానీ సరిగ్గా పని చేయలేకపోయారు. సమన్వయం కొరవడింది. దీనికి కూడా వర్కింగ్ ప్రెసిడెంట్గా తానే బాధ్యుందంటూ కూడా కేటీఆర్ ఒప్పుకున్నారు. ఇక 4వ కారణం చూద్దాం. నియోజకవర్గంలో, ముఖ్యంగా ప్రతి నియోజకవర్గంలో కూడా అక్కడ ఎవరు ఎమ్మెల్యే ఉంటే ఆ ఎమ్మెల్యే కనుసంధంలోనే మొత్తం అధికారం అంతా, పాలన అంతా కూడా నడిచింది. మిగిలిన నాయకులు ఎవరికి కూడా ఎంపీపీలు ఉంటారు, జెడ్పీటీసీలు ఉంటారు, ద్వితీయ శ్రేణి నాయకులు ఉంటారు, కార్పొరేషన్లు, జిల్లా స్థాయిలో ఉన్న కార్పొరేషన్లు కానీ, మండల స్థాయిలో ఉన్న నామినేటెడ్ పదవులు కానీ అక్కడ నాయకులు ఉంటారు. ఎవరిని పట్టించుకోలేదు. కేవలం ఎమ్మెల్యే ఎవరు చెప్తే వారికే పదవి, ఎమ్మెల్యే ఏది చెప్తే అదే అమలు కావాలి, ఎమ్మెల్యే చెప్పిన వాళ్ళే అక్కడ ఎస్ఐ కావాలి, ఎంపీడీఓ కావాలి, ఎంఆర్ఓ కావాలి. ఇలాంటి వాతావరణం కూడా ఖచ్చితంగా కార్యకర్తల్లో, నాయకుల్లో, ప్రజల్లో కూడా కొన్నిసార్లు అసహనానికి కారణమైంది. ఇలా ఎమ్మెల్యే సెంట్రిక్గా పార్టీని నడపడం కూడా తప్పు జరిగింది. దీనివల్ల కొంతమంది ఎమ్మెల్సీలు కూడా పార్టీకి గుడ్ బై చెప్పి బయటకు వెళ్లాల్సిన పరిస్థితి, ఎమ్మెల్సీల్లో కూడా అసహనం ఉన్న పరిస్థితి, ఇలాంటి పరిస్థితి వచ్చింది. కాబట్టి ఈ పరిస్థితి ఇక ముందు ఉండదు అనే రకంగా కేటీఆర్ అంగీకరించారు. ఇది 4వ కారణం. ఇక 5వ కారణం పార్టీ కార్యకర్తలకు, అంటే గతంలో చూసాం మనం, ఏ ప్రభుత్వాలున్నా అప్పటి వరకు పార్టీ కోసం పనిచేసిన నాయకులకు కానీ, కార్యకర్తలకు కానీ కొంత ఆర్థికంగా బలోపేతం అయ్యేలా కాంట్రాక్టులు కానీ, మరే కార్యక్రమాలు కానీ ఇలాంటివి ఆయా ప్రభుత్వాలు ఇచ్చేవి. తమ పార్టీ కార్యకర్తలకు, తమ పార్టీ నాయకులకు అలాంటి కార్యక్రమాల్లో ప్రాధాన్యత ఇచ్చేవి. అయితే ఈసారి మాత్రం గత 10 ఏళ్లుగా ఎక్కడా కార్యకర్తలను ఆర్థికంగా బలోపేతం ఎలా చేయాలి, వాళ్ళను ఫైనాన్షియల్గా డెవలప్ ఎలా చేయాలనే ఆలోచన లేకుండా వెళ్ళిపోయాం మేము. నామినేటెడ్ పద్ధతిలో పనులు ఇచ్చే కార్యక్రమం ఏది చేపట్టలేదు. అదేవిధంగా కాంట్రాక్టులన్నీ కూడా ట్రాన్స్పరెంట్గా నిర్వహించాలనే ఉద్దేశంతో కాంగ్రెస్ వాళ్ళకు కానీ, లేదంటే బీజేపీ వాళ్ళు కానీ పార్టీలకు అతీతంగా ఎవరు కాంట్రాక్టర్లు అయితే వాళ్ళు, ఎవరు దాఖలు చేసుకుంటే, దరఖాస్తు పెట్టుకుంటే వాళ్లకు అర్హత బేస్డ్గా ఇచ్చాము. అది కూడా ఒక తప్పు.
కార్యకర్తలను ఆర్థికంగా కొంత బలోపేతం చేస్తే బాగుండేది, ఎన్నికల సమయంలో వాళ్ళ సేవలు వాళ్ళ ఆర్థికంగా బలోపేతమైనప్పుడు వారు కొంచెం ముందుకొచ్చి పనిచేసే అవకాశం దక్కేది. ఆ పరిస్థితి కూడా రాకపోవడం మరొక కారణంగా అంగీకరించారు. ఇక 6వ కారణం చూద్దాం. పథకాలు నేరుగా లబ్ధిదారులకు చేరడంతో నేతలకు ఓటర్లతో తెగిన లింక్ మనం చూస్తున్నాం. ఆంధ్రప్రదేశ్లో ప్రతి వార్డుకు కూడా కార్యకర్తలను నియమించారు. వాళ్ళంతా కూడా వార్డులో ఎలాంటి ప్రభుత్వ కార్యక్రమాలు అమలు జరుగుతున్నాయి, ఎవరికి ఎలాంటి సంక్షేమ పథకాలు అందుతున్నాయి, ఇలాంటి వాలంటీర్ వ్యవస్థ ఒకటి పెట్టారు అక్కడ. ఆ వాలంటీర్లు ఇంటింటికి వెళ్ళి వాళ్ళతో కమ్యూనికేట్ అవుతూ ఏ పథకాలు వస్తున్నాయి రావట్లేదంటూ పరిశీలించడం, అవన్నీ కూడా జగన్ ఇస్తున్నారని చెప్పడం, అలాంటిది ఆంధ్రప్రదేశ్లో జరిగింది. అయితే తెలంగాణలో ఆ విషయంలో తాము ఫెయిల్ అయ్యామని కేటీఆర్ అంగీకరించారు. నేరుగా రైతు రుణమాఫీ కానీ, లేకుంటే రైతు బంధు కానీ, పెన్షన్లు కానీ, వాటెవర్ ఇలాంటి సంక్షేమ పథకాలన్నీ నేరుగా లబ్ధిదారుల ఖాతాలో చేరిపోయాయి. ఈవెన్ దళిత బంధు 10 లక్షలతో సహా ఖాతాదారుల ఎవరైతే లబ్ధిదారులు ఉన్నారో వాళ్ళ ఖాతాలో చేరడంతో వాళ్లకు నాయకులతో కానీ, బీఆర్ఎస్ నాయకులతో కానీ, బీఆర్ఎస్ కార్యకర్తలతో కానీ తమకు కేసీఆర్ ప్రభుత్వం ద్వారా లబ్ధి వచ్చిందని వీళ్ళు చెప్పుకునే అవకాశం కానీ, వాళ్ళు గుర్తించే అవకాశం కానీ రాలేదు. నేరుగా లబ్ధిదారులకు ఇవ్వడం వల్ల కూడా కొంత ఇబ్బందికర వాతావరణం వచ్చింది. తాము చేసిన కార్యక్రమాలు జనంలోకి వెళ్ళలేకపోయాయి. ఇక్కడ ఏదైనా ఒక వ్యవస్థను రూపొందిస్తే బాగుండేది అనే అభిప్రాయాన్ని కూడా కేటీఆర్ వ్యక్తం చేశారు ఈ సమీక్ష సమావేశాల్లో. ఇక 7వ పాయింట్, ఇది అన్నిటికంటే ముఖ్యమైనది చెప్పుకోవాలి. ఎందుకంటే రేషన్ కార్డులు అనేవి గత ప్రభుత్వం ఒక్కటి కూడా ఇవ్వలేదు అనేది ప్రధాన విమర్శ, ప్రధాన ఆరోపణ గత ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ప్రచారంలో చేసింది. ఇప్పటికి కూడా అదే ఆరోపణ బీఆర్ఎస్ ప్రభుత్వం ఎదుర్కొంటుంది. అయితే కేటీఆర్ దీనికి చెప్పిన జవాబు ఏంటంటే, దాదాపు 6 లక్షలకు పైగా రేషన్ కార్డులు ఇచ్చాం, అయినా దాన్ని ప్రజల్లోకి తీసుకువెళ్ళలేకపోయాం, చెప్పుకోలేకపోయాం. అదే సమయంలో ప్రభుత్వ ఉద్యోగాలు ఇవ్వలేదు అని యువతలో కొంత వ్యతిరేకత వచ్చింది. 1.5 లక్షల ఉద్యోగాలు ఇచ్చిన ఆ విషయాన్ని కూడా గతంలో ఏ ప్రభుత్వం ఇయ్యనంత ఉద్యోగాలు ఇచ్చాం, దేశవ్యాప్తంగా కూడా అన్ని ప్రభుత్వాల కంటే ఎక్కువ ఉద్యోగాలు ఇక్కడే ఇచ్చాం, అయినా కూడా అది చెప్పుకోలేకపోయాం. అది కూడా ఓటమికి ఒక ప్రధాన కారణంగా గుర్తించామని కేటీఆర్ అంగీకరించారు. ఇక 8వ అంశం, 8వ కారణం కొత్త పెన్షన్లు. ప్రతి నియోజకవర్గంలో కూడా దాదాపు 15,000 వరకు పెన్షన్ల మొత్తం పెంచడం ఒకటి, అదేవిధంగా 15,000 వరకు ప్రతి నియోజకవర్గంలో పెన్షన్ల సంఖ్య పెరిగింది. అయినా ఆ విషయాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లలేకపోయాం, పెన్షన్లు ఎక్కువ చేసినా కూడా పెన్షనర్లను ఆకర్షించలేకపోయామని కూడా కేటీఆర్ ఒప్పుకున్నారు. అది కూడా ఒక కారణంగా గుర్తించారు. ఇక 9వ అంశం దళిత బంధు హుజరాబాద్ ఉప ఎన్నిక సందర్భంగా తెరపైకి తెచ్చారు. అయితే దళిత బంధే ఆ ఎన్నికల్లో ఓటమికి కారణం అనే ఆరోపణలు అప్పుడు వచ్చాయి. అంటే ఆ దళిత బంధు ఇవ్వడం వల్ల, దళిత బంధు ఒక సామాజిక వర్గానికి 10 లక్షలు ఇవ్వడం వల్ల మిగిలిన సామాజిక వర్గాలు, అంతకంటే పూర్గా ఉన్న సామాజిక వర్గాల్లో కొంత వ్యతిరేకత వచ్చింది. దళిత బంధు ఇవ్వడం వల్ల 10 లక్షలతో ఆ సామాజిక వర్గం అభివృద్ధి చెందుతుంది, తాము ఇలానే పూరి గుడిసెలో ఉండాల్సిన పరిస్థితి, ఇదే రకంగా ఆర్థికంగా వెనుకబడి ఉండాల్సిన పరిస్థితి అని కొంత జెలసీ ఆ సామాజిక వర్గంపై, అది కూడా ఒక కారణమైంది. హుజరాబాద్లో అనే చర్చ జరిగింది, దాన్ని కేటీఆర్ కూడా అంగీకరించారు. దళిత బంధు ఇవ్వడం వల్ల కొంతమందికే దళిత బంధు అందింది. దళిత బంధు అందిన వాళ్ళు సంతృప్తిగా ఉంటే, అందకుండా 90% మంది ఉన్నారు, అంటే 10% మందికి దళిత బంధు అందింది, 90% మంది దళితుల్లోనే దళిత బంధు అందలేదు. వాళ్ళలో ఉన్న అసహనం, అసంతృప్తి ఒకటి కారణం. అదేవిధంగా కేవలం ఒక దళిత సామాజిక వర్గానికే 10 లక్షల ఆర్థిక సాయం చేయడంపై మిగిలిన సామాజిక వర్గాల్లో కూడా కొంత వ్యతిరేకత, అసహనం వచ్చింది అనేది కేటీఆర్ చెప్పిన 9వ కారణం. కేటీఆర్ దృష్టికి నాయకులు, కార్యకర్తలు ఆ లోక్సభ నియోజకవర్గాల సమీక్ష సందర్భంగా ఆ సమీక్షలో అభిప్రాయం వ్యక్తం చేశారు. అందులో 9వ కారణం ఇది. ఇక చివరి కారణం 10వ కారణం రైతు బంధు. ఈ రైతు బంధు విషయంలో 100 ఎకరాలు ఉన్న ఆసాంలకు కూడా రైతు బంధు పేరుతో అప్పనంగా ప్రభుత్వ ఖజానాను, ప్రభుత్వ సొమ్మును దోచిపెడుతున్నారనే ఒక విమర్శ ఎప్పటి నుంచో వస్తుంది. అది కూడా ఒక కారణం, 10వ కారణంగా అంగీకరించారు కేటీఆర్. రైతు బంధు ఎక్కువ మొత్తంలో భూములు ఉన్న వారికి ఇవ్వడం వల్ల తక్కువ ఉన్న వారికి రైతు బంధు అందిన 5 ఎకరాల లోపు వాళ్ళకి, 10 ఎకరాల లోపు వారికి ఏడాదికి ₹1,00,000, 50,000 అలా అందినా కూడా మిగిలిన వాళ్ళకు ఎక్కువ 5 లక్షలు, 10 లక్షలు కూడా కొంతమందికి వస్తున్నాయనే ఒక అసంతృప్తి, ఒక ఆవేదన అటువంటిది కారణమైంది. దానివల్ల కూడా కొంత ఎన్నికల్లో ప్రభావం చూపించింది. ఓటమికి ఇది కూడా ఒక కారణం అని అంగీకరించారు. ఏదేమైనప్పటికీ లోక్సభ ఎన్నికల కోసం సన్నద్ధం అవుతూ నిర్వహించిన సమీక్ష సమావేశంలో బీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు అంతా కూడా మనసు విప్పి మాట్లాడారు. తమ అసహనాన్ని, అసంతృప్తిని, అధికారంలో ఉన్నప్పుడు కొంత భయం ఉంటుంది, పదవులు ఇవ్వరేమో, లేదంటే ఇంకేదైనా అంచివేస్తారేమో, ఇలాంటి భయాలు నాయకులైనా కార్యకర్తలు అయినా ఉంటాయి. కానీ ఇక్కడ ఈ లోక్సభ నియోజకవర్గాల సమీక్ష సమావేశాల సందర్భంగా హరీష్ రావు, కేటీఆర్ ముందు
కీలక నాయకులు, ముఖ్య నేతలు, కార్యకర్తలు అంతా కూడా ఆ లోక్సభ పరిధిలో ఉన్న ఓడిపోయిన ఎమ్మెల్యే అభ్యర్థులు, గెలిచిన ఎమ్మెల్యేలు అంతా వచ్చారు. ఎవరి అభిప్రాయాన్ని వాళ్ళు నిర్మోహమాటంగా, నిర్దాక్షిణ్యంగా నేతల ముందు కుండ బద్దలు కొట్టారు. చివరికి కవిత కూడా, ఎమ్మెల్సీ కవిత, కేసీఆర్ సొంత కూతురు, ఆమె కూడా తన అభిప్రాయాన్ని నిర్మోహమాటంగా చెప్పారు. తన వద్దకు వచ్చి ఫోటోలు దిగిన నాయకులను, కార్యకర్తలను కూడా ఎమ్మెల్యేలు కొంతమంది, ఓడిపోయిన ఎమ్మెల్యేలు కొంతమంది దూరం పెట్టారు. అంటే తనతో దగ్గరున్న వాళ్ళని కూడా దూరం పెట్టారంటూ కూడా కవిత కూడా అసహనం వ్యక్తం చేయడం అనేది, అభిప్రాయాలు ఎంత ఓపెన్గా అక్కడ అభిప్రాయం వ్యక్తమయ్యాయి అనేది చెప్పొచ్చు. అంతేకాదు ఈ 10 తప్పులను కేటీఆర్ అంగీకరించడం అనేది కూడా చాలా ఇంట్రెస్టింగ్ పాయింట్. కేటీఆర్ స్వయంగా ఈ 10 తప్పులను అంగీకరించడం వెనుక కారణం ఏంటి, ఎందుకు అంగీకరించారు ఈ తప్పులను? అంటే కార్యకర్తలు, నాయకులు చెప్పినప్పుడు జనరల్గా ఇలాంటి కారణాలు చెప్పినప్పుడు దబాయిస్తారు, అది కాదు కారణం, ఇంకేదో ఉంది అనే రకంగా. అయితే కేటీఆర్ మాత్రం కొంత మిగిలిన నాయకులతో పోలిస్తే కేటీఆర్ ఎప్పుడు కొంత ట్రాన్స్పరెంట్గా ఉంటారు, కొంత ఓపెన్గా మాట్లాడే వ్యక్తి. ఈ తప్పులను కూడా ఒప్పుకోవడం, ఆ తప్పులకు తానే బాధ్యుడిని అంగీకరించడం అనేది ఖచ్చితంగా ఇంట్రెస్టింగ్ పాయింట్. ఇంకా ఏమేమి అంశాలు చర్చకు వచ్చాయి లోక్సభ నియోజకవర్గాల సమీక్ష సమావేశంలో మా ప్రతినిధి శ్రీకాంత్ మనకు అందుబాటులో ఉన్నారు. శ్రీకాంత్తో మాట్లాడదాం. శ్రీకాంత్, నిజంగా కూడా ఇప్పుడు మనం 10 అంశాలు చెప్పాం, 10 అంశాలు చూసాం. అంటే గత అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ ఓటమికి వారు గుర్తించిన అంశాలు 10 లోక్సభ నియోజకవర్గాల సమీక్ష సమావేశాలు జరిగాయి. అందులో నాయకులు, కార్యకర్తలు, ముఖ్య నాయకులు అంతా కూడా అటెండ్ అయ్యారు. వాళ్ళ సమక్షంలో వచ్చిన అభిప్రాయాలు ఇవి. అయితే వీటిని ఎవరైనా ఎప్పటి నుంచో ప్రజల్లో నానుతున్న అంశాలేవి, కార్యకర్తలు, నాయకులు చెప్తున్న అంశాలేవి. అయితే ఇప్పుడు కేటీఆర్ కూడా ఈ 10 అంశాలను అంగీకరించడం, ఇలా చాలా ఇంట్రెస్టింగ్ అంశాలు ఉన్నాయి. పార్టీ సంస్థాగతంగా బలంగా లేదని, పరిపాలన మీద దృష్టి పెట్టి కార్యకర్తలు పట్టించుకోలేదని, ఇలాంటివన్నీ కేటీఆర్ అంగీకరించడం వెనుక మర్మం ఏంటి? అసలు ఎందుకు ఈ అంతర్మదనం ఖచ్చితంగా గట్టిగానే జరిగింది, 10 రోజులుగా కూడా జరిగింది, 10 నియోజకవర్గాలు. అయితే ఇప్పుడు ఈ అంశాలను అంగీకరించడం నైతిక బాధ్యత, తనదే బాధ్యత అని కేటీఆర్ చెప్పడం వెనుక ప్రత్యేక కారణాలు ఏమైనా ఉన్నాయా? కళ్యాణ్, గత వారం 10 రోజులుగా తెలంగాణ భవన్లో జరుగుతున్న లోక్సభ ఎన్నికల అంటే పార్లమెంటు సన్నాహక సమావేశాల సందర్భంగా నియోజకవర్గాల వారిగా సమీక్షలు జరుగుతున్నాయి. పార్లమెంటు పరిధిలోని అన్ని నియోజకవర్గాల నేతలను ఈ సమావేశానికి ఆహ్వానించారు. అయితే కార్యకర్తలు నిస్సందేహంగా అన్ని అనుమానాలను నివృత్తి చేసుకోవచ్చు, తమ అభిప్రాయాలను, ఎన్నికల్లో ఓటమిపై అభిప్రాయాలను వెల్లడించవచ్చని పార్టీ ముందుగానే సూచించింది. దీంతో నేతలు, కార్యకర్తలంతా కూడా తమ అభిప్రాయాలను స్పష్టం చేస్తూ ఉన్నారు. కొంతమంది కార్యకర్తలకు ఇక్కడ మాట్లాడే అవకాశం దక్కుతుంది. మాట్లాడే అవకాశం రాని కార్యకర్తలు కూడా లిఖితపూర్వకంగా తమ అభిప్రాయాన్ని పార్టీకి తెలియజేస్తున్నారు. ఈ అన్ని అంశాలను కూడా పార్టీ అధినేత కేసీఆర్కు ఏ రోజుకు ఆ రోజు పార్టీ నివేదిక రూపంలో అందిస్తుంది. అయితే ఈరోజు కేటీఆర్ చేసిన వ్యాఖ్యలు ఒక సంచలనంగా మనం చెప్పుకోవచ్చు. 10 అంశాలను కేటీఆర్ ఈరోజు ప్రధానంగా ప్రస్తావించారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమికి ఎదురైన కారణాలు ఇప్పటి వరకు ప్రజల్లోనే చర్చనీయాంశంగా ఉన్నప్పటికీ పార్టీ అంటే బీఆర్ఎస్ పార్టీ ఇప్పటి వరకు ఎలాంటి అధికారికంగా దీనిపై ప్రకటన చేయలేదు. కేటీఆర్ ఒక్కసారిగా 10 అంశాలను ప్రస్తావించడంతో ప్రజల్లో ఉన్నాయి, ఇప్పటి వరకు ప్రజల్లో చర్చకు ఉన్న అంశాలన్నీ కూడా పార్టీ అంగీకరించినట్లే అని చెప్పుకోవచ్చు. పార్టీ పరంగా ఇప్పటి వరకు జరిగిన లోటుపాట్లను పరిగణలోకి తీసుకోలేదు. పార్టీ ఏకపక్షంగా 10 ఏళ్ల పాటు ప్రభుత్వంలో ఉన్న కారణంగా ప్రజలకు చేరువ కాలేదన్న ఒక అభిప్రాయాన్ని కేటీఆర్ ఏకీభవించారని చెప్పుకోవచ్చు. పార్టీ ప్రజలను మాత్రమే నమ్ముకుంది, కార్యకర్తలను పట్టించుకోలేదు, నేతలను పట్టించుకోలేదు. ఎమ్మెల్యేల సెంట్రిక్ కేంద్రంగా పార్టీ కార్యక్రమాల నిర్వహణ, ప్రభుత్వ కార్యక్రమాల నిర్వహణ కావడంతో ప్రజలకు, పార్టీకి, ప్రభుత్వానికి పూర్తిగా సంబంధాలు తెగిపోయాయని, ఈ కారణంగానే ఎన్నికల్లో ఇలాంటి ఫలితాలు వచ్చాయన్న అభిప్రాయాన్ని కేటీఆర్ వ్యక్తం చేయడం జరిగింది. కీలక పథకాల అంటే రైతు బంధు కానీ ఇతర దళిత బంధు లాంటి పథకాలను ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా అమలు చేసింది. ఈ పథకాల్లో కూడా నేతల ప్రమేయం లేకపోవడం పార్టీకి నష్టం చేకూర్చిందని, దళిత బంధు పథకం ద్వారా ఒకరికి దళిత బంధులో లబ్ధి జరిగితే 10 మంది పార్టీకి వ్యతిరేకమయ్యారని, ఈ ప్రభావం ఖచ్చితంగా ఎన్నికల్లో ఓట్ల రూపంలో కనిపించిందన్న అభిప్రాయాన్ని కేటీఆర్ వ్యక్తం చేశారు. రాబోయే రోజుల్లో ఈ అన్ని లోటుపాట్లను సవరించుకొని పార్లమెంట్ ఎన్నికలకు సిద్ధమవుతామన్న ఒక స్పష్టమైన అభిప్రాయాన్ని కూడా కేటీఆర్ వ్యక్తం చేయడం జరిగింది. పార్టీ కార్యకర్తలకు ఇక అందుబాటులో ఉంటారన్న అభిప్రాయాన్ని కూడా కేటీఆర్ చెప్పడం జరిగింది. కళ్యాణ్, శ్రీకాంత్, అయితే ఈ నియోజకవర్గాల సమీక్ష సందర్భంగా కొన్ని నియోజకవర్గాల్లో అభ్యర్థులను ఖరారు చేయడం కానీ, కొన్ని నియోజకవర్గాల్లో మార్చడం కానీ దాదాపు జరిగింది. అంటే ఇదే ఉండే అవకాశం ఉందా? ఎందుకంటే రానున్న లోక్సభ ఎన్నికల్లో కేసీఆర్ మెదక్ నుంచి గతంలో పోటీ చేశారు 2 సార్లు, ఈసారి పోటీ చేసే అవకాశం లేదంటున్నారు. మల్కాజ్గిరి లేదా సికింద్రాబాద్ లేకుంటే కరీంనగర్ కేటీఆర్ సొంత నియోజకవర్గం, ఈ మూడిట్లో ఎక్కడో ఒక దగ్గర నుంచి కేటీఆర్ పోటీ చేసే అవకాశం ఉందంటున్నారు. ఇక కవిత ఎమ్మెల్సీగా ఉన్నారు, ఆమె శాసన మండలికే పరిమితం అవుతారు, ఆమె నిజామాబాద్ పార్లమెంట్ పరిధిలో దిగకపోవచ్చు అనే చర్చ జరుగుతుంది. అక్కడ ఒక బలమైన బీసీ అభ్యర్థిని
అన్వేషణలో పార్టీ ఉన్నట్లు తెలుస్తుంది. చేవెళ్ల నుంచి రంజిత్ రెడ్డి, ఆదిలాబాద్ నుంచి ఆత్రం సక్కు, ధర్మపూర్ నుంచి కొప్పుల ఈశ్వర్ దాదాపు ఖరారయ్యారు. కేటీఆర్ పోటీ చేయకపోతే కరీంనగర్ నుంచి కూడా బోయిన్పల్లి వినోద్ కుమార్ దాదాపు ఖరారు అయినట్లే కనిపిస్తుంది. అంటే దీనికి కారణం ఏమైనా ఉందా? అంటే కేటీఆర్లో ఒకరే పోటీ చేయడం, అంటే వాళ్ళ కుటుంబంలో కేటీఆర్, కవిత ముగ్గురులో కేవలం ఒకరే పోటీ చేయబోతున్నారు ఈసారి, అది క్లియర్. కవితను ఎమ్మెల్సీగానే కంటిన్యూ చేయడం వెనుక ప్రత్యేకించి కారణాలు ఏమైనా ఉన్నాయా? కళ్యాణ్, లోక్సభ అభ్యర్థుల విషయానికి వస్తే కూడా ఇప్పటి వరకు అంటే 10 నియోజకవర్గాలు లోక్సభ నియోజకవర్గాలకు సంబంధించి సమీక్ష పూర్తయింది. ఒక 4 నియోజకవర్గాల అభ్యర్థులకు సంబంధించి ఒక స్పష్టత వచ్చిందని చెప్పుకోవచ్చు. మిగతా 6 నియోజకవర్గాలకు సంబంధించిన ఇంకా స్పష్టత రాలేదు. ఈ రోజు వరకు సమీక్ష పూర్తయిన నియోజకవర్గాల్లో కూడా ఒక చెవెళ్ల రంజిత్ రెడ్డిని అభ్యర్థిగా పార్టీ ఖరారు చేసిందని చెప్పుకోవచ్చు. ఆదిలాబాద్లో ఆత్రం సక్కు పేరు దాదాపు ఖరారైందని చెప్పుకోవచ్చు. ఆత్రం సక్కు కూడా నియోజకవర్గంలో పార్లమెంట్ ఎన్నికల పనులు మొదలు పెట్టాలని సూచనలు కూడా ఇచ్చినట్టు తెలుస్తూ ఉంది. మిగతా అంటే కరీంనగర్ నియోజకవర్గానికి, పార్లమెంట్ నియోజకవర్గానికి సంబంధించి బోయిన్పల్లి వినోద్ కుమార్ గతంలో పోటీ చేశారు. గతంలో ఎంపీగా ఉన్న పార్టీ సీనియర్ నేతగా గుర్తింపు ఉన్న బోయిన్పల్లి వినోద్ కుమార్ను అభ్యర్థిగా నిలబెట్టాలని కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గ సమీక్షా సమావేశంలో ఇక్కడైతే తీర్మానం చేయడం జరిగింది. పార్టీ దీనికి సంబంధించి తుది నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది. అయితే పార్టీ అధినేత ఇక్కడ జరుగుతున్న తీర్మానాలపై ఎలా స్పందిస్తారన్నది ఒక ఆసక్తికరమైన చర్చ జరుగుతుంది. రాష్ట్రంలో రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీ నుంచి కానీ, కాంగ్రెస్ పార్టీ నుంచి కానీ జాతీయ స్థాయి నేతలు రాష్ట్రంలో పోటీ చేసే అవకాశం ఉందన్న ఒక ప్రచారం జరుగుతుంది. ఈ ప్రచారానికి అనుగుణంగా చివరి నిమిషంలో అభ్యర్థుల్లో మార్పులు చేర్పులు కూడా ఉండవచ్చన్న ఒక చర్చ అంటే బీఆర్ఎస్ పార్టీలో జరుగుతుంది. ప్రధానంగా సోనియా గాంధీ, ఇప్పుడు ప్రధాని మోడీ రాష్ట్రంలో ఏ నియోజకవర్గాల నుంచి పోటీ చేసే అంశం ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో సోనియా గాంధీ మెదక్ నుంచి పోటీ చేస్తే ఎలాంటి వ్యూహాన్ని అమలు చేయాలి, సోనియా గాంధీ ఖమ్మం నుంచి పోటీ చేస్తే ఎలాంటి వ్యూహాన్ని అమలు చేయాలి, ప్రధాని మోడీ మల్కాజిగిరిలో బరిలో దిగితే ఎలాంటి వ్యూహాలను అమలు చేయాలన్న అంశంపై పార్టీ ఇంకా పూర్తి స్థాయిలో కసరత్తు నిర్వహించలేదు. జాతీయ స్థాయి నేతలు లేకపోతే పార్టీ నేతలే ఇక్కడ బలమైన నేతలను రంగంలోకి దించే అవకాశం ఉంది. కేసీఆర్ అంటే కల్వకుంట్ల చంద్రశేఖరరావు ఫ్యామిలీని మనం పరిశీలిస్తే ముగ్గురిలో మీరు చెప్పినట్టు కేసీఆర్ కానీ, కేటీఆర్ కానీ, కవిత కానీ ఎవరో ఒకరో పార్లమెంట్ బరిలో నిలిచే అవకాశం ఉంది. కవిత నిజామాబాద్ ఎంపీగా గతంలో పనిచేశారు. గత 2019 ఎన్నికల్లో కవిత నిజామాబాద్లో ఓటమి చెవి చూస్తారు. ఇప్పుడు కూడా కవిత అభ్యర్థిత్వానికి నిజామాబాద్ పార్లమెంట్ స్థానంలో పోటీ చేస్తారన్న దానిపై ఇంకా క్లారిటీ లేదు. కవిత స్థానంలో కొత్త అభ్యర్థిని రంగంలోకి దించుతారన్న ఒక ప్రచారం జరుగుతుంది. అయితే అక్కడ బీసీ నేత ప్రాతినిధ్యం వహిస్తుండడంతో, సిట్టింగ్ ఎంపీ బీసీ నేత ప్రాతినిధ్యం వహిస్తుండడంతో బీఆర్ఎస్ పార్టీ కూడా అంటే పార్టీ పరంగా బీఆర్ఎస్ బీసీ నేతకు అవకాశం ఇస్తే ఎలా ఉంటుందన్న అంశంపై కూడా చర్చ జరుగుతున్నట్టు తెలుస్తుంది. ఈ కారణంగా కవితకు ఈసారి నో ఛాన్స్ అన్న ఒక చర్చ పార్టీలో జరుగుతుంది. అయితే అభ్యర్థుల విషయానికి వస్తే మాత్రం ఒక 2-3 నియోజకవర్గాలపై మాత్రమే స్పష్టత ఉంది. మిగతా ఏ నియోజకవర్గానికి సంబంధించి ఇంకా స్పష్టత రాలేదు. కళ్యాణ్, రైట్, థ్యాంక్ యూ శ్రీకాంత్. మొత్తానికి ఇటు అభ్యర్థుల ఖరారులో కూడా బీఆర్ఎస్ పార్టీ ఈసారి ఆచితూచి వ్యవహరిస్తుంది. కేటీఆర్, కేసీఆర్, కవిత ముగ్గురులో కేవలం ఒక్కరు మాత్రమే పార్లమెంట్ బరిలో దిగబోతున్నారు. ఒకవేళ కేటీఆర్ దిగితే మల్కాజ్గిరి, సికింద్రాబాద్ లేదా కరీంనగర్లో దిగుతారు. కేసీఆర్ అయితే మెదక్లో దిగుతారు. వీళ్ళిద్దరిలో ఒకరు మాత్రం దిగుతారు. నిజామాబాద్ నుంచి దాదాపు ఎమ్మెల్సీ కవిత ఈసారి బరిలో దిగే అవకాశం లేదు. ఆమె ఎమ్మెల్సీగానే కంటిన్యూ అయ్యే అవకాశం ఉంది. మరోవైపు సిట్టింగ్ ఎంపీలు 9 మంది బీఆర్ఎస్ పార్టీకి ఉన్నారు. అందులో కొంతమంది బీజేపీతో, మరికొంతమంది కాంగ్రెస్తో కూడా టచ్లో ఉన్నట్లు ప్రచారం జరుగుతుంది. దాంతో సిట్టింగ్ ఎంపీల్లో ఎవరు ఏ నిమిషంలో ఏ పార్టీలోకి వెళ్తారనే చర్చ జోరుగా సాగుతుంది. ఆ నేపథ్యంలో ఎవరు ఎక్కడ అభ్యర్థి అవుతారనేది మనం వేచి చూడాలి.